మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా హరినాథ్ రాస్తున్నారు. ఇల్లు కట్టడం పూర్తయిన తరువాత గృహప్రవేశం చేయకపోతే దోషమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గృహ నిర్మాణం అంటే శరీర నిర్మాణంతో సమానం. 270 రోజులు ఈ శరీరం నిర్మాణమైన తర్వాత 282వ రోజు నాడు ఈ శరీరం లోకంలో ప్రవేశిస్తుంది. ఈ శరీరంలో ఉండే చైతన్యం, ప్రాణం, ఆత్మశక్తి శక్తిని పుంజుకొని క్యారమంటూ ఏడవడంతో ఈ శరీర యాత్ర ప్రారంభమవుతుంది. శరీర ధర్మం ఇది. గృహ నిర్మాణంలో కూడా చరలగ్నంలో నిర్మాణం ప్రారంభం చేసి ఆ పిమ్మట జ్యోతిష శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా స్థిర లగ్నంలో గృహప్రవేశం చెయ్యాలి. ఏదైనా కూడా ఖాళీగా ఉంచకూడదు. పాత్ర అయినా, శరీరమైనా, ఇల్లైనా ఖాళీ గ్లాసుని ఇలా నిలుచుండబెట్టకూడదు, బోర్లించాలి అంటుంది సంప్రదాయం. ఖాళీ పాత్రలు ఏవి కూడా ఇలా వెళ్ళకిలా పెట్టకూడదు. అందులో దుమ్ము, ధూళి, మట్టి, కొద్దిపాటి నీటి బిందువులు చేరితే కొత్తగా పురుగులు ఇలా జన్మిస్తాయి, దోమలు వ్యాపిస్తాయి. బోర్లించాలి. అది ఎంత వాస్తవమో, ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి పూజాధికారులు ఏర్పాటు చేసి దీపారాధన చేసి వంట చేయడం ప్రారంభించకపోతే ఆ ఇల్లు వ్యతిరేక శక్తులకు నిలయం అవుతుంది. దేవుడు ఉన్నాడు అని ఎంతగా విశ్వసించాలో దేవునికి వ్యతిరేకంగా ఉండేటటువంటి దుష్ట భావనలు కూడా ఉన్నాయి అని అంతే గాఢంగా మనం విశ్వసించాలి. మంచి దైవం అనుకుంటే చెడు దుర్మార్గంగా భావించాలి. అలాంటప్పుడు మంచిని మనం కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తూ ఆ కొనసాగింపుకి అనుగుణంగా గృహప్రవేశం ఒక తప్పనిసరి పాటించవలసిన ప్రక్రియ. ఇందులో సత్యనారాయణ వ్రతం, వాస్తు హోమం, గణపతి హోమం, నవగ్రహ పూజలు ఇవన్నీ వస్తాయి. నవగ్రహాలంటే శరీరమే. ఇవేమీ లేకపోయినా, పూజా పునస్కారాలేవి కూడా లేకపోయినా అందరికీ అన్నదానం చేసే విధంగా భోజనాదిగాది నిర్వహిస్తే కూడా గృహప్రవేశం అవుతుంది. సలక్షణంగా ఇంటిని అలంకరించి అందరూ కలిసి సామూహికంగా వరుసలుగా కూర్చొని పంక్తి భోజనాలు చేస్తే అదే గృహప్రవేశం, అదే ప్రాణాధారం. ఏ ఇంట్లో దీపం వెలిగించడానికి ముహూర్తం ఏర్పాటు చేస్తారో అది గృహప్రవేశం. ఇల్లు నిర్మాణం అయిన తర్వాత దీపారాధన చేయలేదు అంటే గృహప్రవేశం జరగలేదు. శరీరం నిర్మాణమైన తర్వాత ప్రాణం లేదు, విసర్జించే శరీరం అవుతుంది. ఇది ఎలాగో ఇల్లు కూడా అలాగే.